ఫిబ్రవరి 8వ తేదీన జీవముగల దేవుని మాటలు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుంచి 20వ వచనం వరకు. వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదెయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యం ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను. కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. ఆమేన్.